వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్డీతో స్నేహం. మీరందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా, వరుణ్ కూడా బాగున్నాడు. సో థంబ్నెయిల్ చూసి ఏమనిపిస్తుంది మీకు? నేను కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటి అసలు అది థంబ్నెయిల్లో ఉన్న మ్యాటర్ ఏంటి? ఏమైనా గుడ్ న్యూస్ ఉందా చెప్పాలనుకుంటున్నా. So first thing, before I start the story, good news can be anything. It can be buying a house, it can be buying a new car, it can be career growth, it can be the one which you are thinking. So ఏదైనా గుడ్ న్యూసే ఉండొచ్చు. మన లైఫ్లో హ్యాపీనెస్ యాడ్ చేసేది ఏదైనా గుడ్ న్యూసే. పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఓన్లీ ప్రెగ్నెన్సీయే గుడ్ న్యూస్ కాదు కదా. బట్ సో ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ అబౌట్ స్టోరీ. అసలు నేను ఈ మధ్య వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా చేయలేకపోతున్నా, ఇట్లా డైరెక్ట్ కెమెరా ఇంటరాక్షన్తో ఎందుకు చేయలేకపోతున్నా, అసలు ఏం జరిగింది మా లైఫ్లో, ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది ఏమైందంటే, సో అరౌండ్ యాక్చువల్లీ మార్చ్ టైంలో అండి ఇది. సో మార్చ్ ఫెబ్ ఎండింగ్, మార్చ్ 1 మా యానివర్సరీ అనమాట. అయితే ఫెబ్ ఎండింగ్లో ఏం జరిగిందంటే, నేను నోటీస్ పీరియడ్లో ఉన్నా. యాక్చువల్లీ నువ్వు ఫెబ్ మిడ్లోనే పేపర్ పెట్టేసిన. అదే అయితే ఫెబ్ ఎండింగ్లో ఆల్మోస్ట్ నేను నోటీస్ పీరియడ్ అయిపోయే స్టేజ్లో ఉన్నాను. మంచి రెఫరెన్సెస్తో వేరే జాబ్లో వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను అనమాట. సో మంచి పాజిటివ్గా ఉన్నాను. నెక్స్ట్ ఇంకా వేరే జాబ్కి వెళ్ళిపోతా, మంచిగా ఎర్న్ చేయొచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పిఎంపి సర్టిఫికేషన్ అయిపోయింది, స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ అయింది, ఫుల్ రెడీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ జాబ్ కొంచెం కాంట్రాక్ట్, అంటే నాది ఫుల్ టైం ఉన్నా కానీ కాంట్రాక్ట్స్ వస్తేనే, అంటే ప్రాజెక్ట్స్ వస్తేనే మనకు వర్క్ అనేది ఉంటుంది. లేకపోతే మళ్ళీ హెచ్ఆర్ వర్క్కి అట్లా యూజ్ చేసుకోవడం అట్లా కొంచెం ఎక్కువ అవుతుంటే నాకు అంతా నచ్చలేదన్నమాట. మేము క్లయింట్ లొకేషన్లోనే వర్క్ చేస్తుండే, కానీ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడల్లా వర్క్ చేయడం, మళ్ళీ ప్రాజెక్ట్ లేనప్పుడు ఒక 3-4 months హెచ్ఆర్ సపోర్టు అట్లా ఏదో ఒకటి డాక్యుమెంటేషన్ వర్క్ అట్లా చేయడం ఉండే. మధ్యలో నేను లాస్ట్ ఇయర్ బెంగళూరు కూడా పోయినా, మీకు గుర్తుందో లేదో. సో అట్లా ఉండేసరికి నాకు ఏదో అంటే మంచిగా సెక్యూర్గా అని అనిపించలేదు. అండ్ సో అట్లా అని చెప్పి నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను అనమాట, రిజైన్ చేసేసి. అట్లా మార్చ్ 1 అయితే మా యానివర్సరీ ఉండే. సో మార్చ్ 1కి నేను ఫ్రీ అయిపోయేటట్టు పెట్టుకున్నాను నోటీస్ పీరియడ్. అయితే ఏమైంది, మా మేనేజర్ వచ్చి ఇంకొక 1 week ఎక్స్టెండ్ చేస్తావా అంటే, నాకు యానివర్సరీ ప్లాన్స్ ఉన్నాయి, మేము బయటికి పోవాలి, మేము చాలా ప్లాన్ చేసుకున్నాం, మేము ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాము అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను ఏం చేసిన, సరే ఒక పని చేస్తా, 1 week లీవ్ ఫస్ట్ తీసుకుంటా, ఆ తర్వాత వచ్చి 1 week ఎక్స్టెండ్ చేస్తా, అట్లా మాట్లాడుకున్నాను అనమాట. సో ఎండ్ ఆఫ్ ఫెబ్ మొత్తం లీవ్లోనే ఉండే. అట్లా లీవ్ తీసుకున్నాం. ఇక లీవ్ తీసుకొని మేము యాక్చువల్గా ఊటీ, మైసూర్, ఇంకా ప్లాన్ ఏంటంటే మొత్తం ఇటుపక్క కర్ణాటక, కేరళ అది సైడ్, కర్ణాటక కాజన్. సో మైసూర్ నుంచి ఊటీ, కర్ణాటక, మైసూర్, ఊటీ, కోయంబత్తూర్ అట్లా ఒక రౌండ్ ట్రిప్ లాంగ్ రోడ్ ట్రిప్కి వెళ్ళాలని అనుకున్నాం. ఎప్పుడు మాది షార్ట్ రోడ్ ట్రిప్ అవుతుంది, సో లాంగ్ ట్రిప్ ట్రై చేసాం, వెళ్దాం అనుకున్నాం. మంచిగా ప్యాకింగ్ చేసేసుకున్నాం, బట్టలు అన్నీ చేసుకున్నాము. కాకపోతే నాకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది, లీవ్ స్టార్ట్ అవుతుంది అనగానే డే 1 నుంచే నాకేదో చేత కావట్లేదు. ముందు రోజు నుంచి అసలు హెల్త్ బాగుంటలేదు, చేత కావట్లే, నిద్ర చాలా ఘోరంగా వస్తుంది. మధ్యలో అయితే ఒక 2 రోజులు ఇట్లా ఫీవరిష్ అనిపించింది, చలి అనిపించింది. అంటే ఆ టైంలో ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయినుండే, బట్ నాకు చలిలాగా కూడా అనిపించినుండే. ఎప్పుడు చూసినా సోఫా మీద పడుకునే ఉంటున్నా. అయితే నేనేమనుకున్నా, సరేలే ఇప్పుడు పీరియడ్ రాబోతుంది నాది, అది అయిపోయాక వెళ్ళిపోదాంలే, రోడ్ ట్రిప్ కదా, ఎందుకు రిస్క్, కొంచెం అయినాక వెళ్దాం. దానికి రోడ్ ట్రిప్కి మేము 3-4 days ప్లాన్ పెట్టుకున్నాం, కానీ మా లీవ్స్ అన్నీ 2 weekends కలిపి ఒక 10 days వరకు అట్లా వచ్చినుండే అనమాట. అయితే మేము అనుకున్నాం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదామని. దాని తర్వాత అట్లనే రోజు
పడుకుంటూనే ఉన్నా లాస్ట్కి అనుకున్నాం సరే తాజ్ ఫలక్నామా ప్యాలెస్ కన్నా పోయి మంచిగా రాయల్ డిన్నర్ చేసుకుందాము యానివర్సరీ రోజు అట్లా కూడా అనుకున్నాం. ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే సర్లే ఇప్పుడు ఎట్లాగో నోటీస్ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ ఖాళీగానే ఉంటాం కదా, సరేలే అప్పుడు పోదాంలే, ఇప్పుడు హడావిడిగా యానివర్సరీ రోజే సెలబ్రేషన్ ఎందుకు, తిరగడం ఎందుకు అట్లా అనుకున్నాం అనమాట. దాని తర్వాత యానివర్సరీ వచ్చేసింది. ఆ రోజు కూడా నాకు అస్సలు చేత కావట్లే, పడుకునే ఉన్నా, ఫ్రెష్ అప్ కూడా కాలేదు. అందరు విషెస్ అయితే చేసిండ్రు. దాని తర్వాత ఒక 3-4కి సరే లేద్దాం, ఇంకా లేచి కనీసం గుడికైనా వెళ్దామని లేచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇక్కడో మైండ్లో మాత్రం అసలు నాకు పీరియడ్ ఎందుకు రాలేదు, ఎందుకు డిలే అయింది అని ఉంది. కాకపోతే నాకు అట్లా ముందు కూడా ఒక 5-6 డేస్ డిలే అయిన రోజులు ఒక 2 times అట్లా అయింది గతంలో. సో వస్తుందిలే 30 days అంటే నాది 23 days సైకిల్, 30th డే టచ్ కాగానే వచ్చేస్తుంది. సో ఆ 1st March 30th డే ఏదో ఉండే. సో వస్తుందిలే ఎట్లాగో, అది మనకి అంత సీన్ లేదు అని మేము ఉండే. అంటే మేము ఇద్దరం అసలు ఏమీ ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేమన్నమాట. సో అట్లా మేము గుడికి అయితే వెళ్ళినాము, మంచి దర్శనం చేసుకున్నాము. ఒకటే మొక్కిన దేవుడిని. నాకు డౌట్ అనిపిస్తుంది, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఈసారి అయితే నువ్వు కాపాడు, ప్రెగ్నెన్సీ అనేది కాపాడు అని మొక్కినాం అనమాట. దాని తర్వాత బట్ మాకు ఆ రోజు అయితే టెస్ట్ చేసుకోవాలని లేకుండే, ఎందుకంటే యానివర్సరీ రోజు ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వచ్చినా ఎందుకు డిసప్పాయింట్మెంట్ అవన్నీ ప్రతిసారి. అంటే ఆ లాస్ట్ టైం అట్లా డిలే అయినప్పుడు మేము ఒక 2 రోజులు డిలే అయితేనే ఏదో టెస్ట్ కిట్ టెస్ట్ చేసుకోవడం అది మళ్ళీ టెస్ట్ చేసుకున్న వెంటనే అదే రోజో లేకపోతే అది నెక్స్ట్ డేనో పీరియడ్ వచ్చేయడం అట్లా ఏదో ఒకటి అయ్యిందనమాట. అంత వేస్ట్ అని ఏమో మాకు అట్లా, మాకు ఫస్ట్ కెరియర్, మనీ సెటిల్ అవ్వడం ఇవే ఉంది. అయ్యే టైం అంటే అవుతుంది లేకపోతే లేదంటే మేమైతే ఎక్కువ ప్రెషర్ కాలే, ఎందుకంటే మేము ఇద్దరమే కంప్లీట్ అని మేము అనుకుంటాం. మాకు ఎక్స్ట్రా అంటే ఒక పిల్లలు వస్తేనే కంప్లీట్ ఫ్యామిలీ అట్లా కాన్సెప్ట్స్ అయితే మాకు లేవు అనమాట. సో బట్ వస్తే మంచిదే, ఎందుకంటే మా ఇద్దరు లవ్ కదా, మా ఇద్దరు లవ్తో ఒక బేబీ వస్తే డెఫినెట్లీ హ్యాపీగానే ఉంటాం. కాకపోతే మేము ఆ టైంలో నేను రెడీ అయితే లేను, ఎందుకంటే నేను నోటీసులు ఉన్నా, నెక్స్ట్ వేరే జాబ్ స్టార్ట్ చేస్తాడు, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, మంచిగా మళ్ళీ జాయిన్ అయితే ఒక 3-4 months ప్రూవింగ్ టైం ఉంటుంది. సో మాకేంటంటే తెస్తున్నాం ఒకళ్ళని లోకంలోకి అంటే మంచిగా చూసుకోవాలా అనేది కాన్సెప్ట్ అనమాట. అయితే ఆ రోజు మంచిగా డిన్నర్ అయితే చేసేసుకున్నాము, ఇంటికి వచ్చినాం, కేక్ కట్ చేసుకున్నాం, పడుకున్నాం. కానీ నెక్స్ట్ కిట్ కూడా కొనుక్కోలేదు ఆ రోజు రాత్రి. నెక్స్ట్ డే ఇట్లా సడన్గా నిద్ర లేచేసి టెస్ట్ చేసుకుందాం అని అప్పుడు మాకు ఇక స్టార్ట్ అయిపోయింది యాంగ్షియస్నెస్, ఇట్లా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయి, అంటే టెన్షన్, భయం, ఏమో చెప్పలేని ఫీలింగ్, అది కొంచెం భయం అవుతుంది. ఇంకా రాలేదు అని అప్పుడు ఆర్డర్ చేసుకొని ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ చేసుకున్నాం. టెస్ట్ చేసేటప్పుడు నేను సపరేట్గా టెస్ట్ చేసుకొని వచ్చి వారికి ఏదో సర్ప్రైజ్ ఇద్దాము అట్లా ఏం పెట్టుకోలేదు. మేమిద్దరం ఏది చేసినా కలిసి చేస్తాం అనమాట. సో మేమేం రికార్డింగ్ కూడా ఆన్ చేయలే, మేము అసలు ఎక్స్పెక్ట్ ఏం చేయట్లే, మేము న్యూట్రల్ ఉన్నాం అనమాట. సో అసలు శాంపుల్ టెస్ట్ చేసుకోగానే రిజల్ట్ అనేది విదిన్ జస్ట్ 3-4లో 2 red lines వచ్చేసినాయి. 3-4 secondsలో 3-4 secondsలో 2 red lines వచ్చేసినాయి. అండ్ ఎస్, we were pregnant. I was pregnant. We are going to be parents soon అని మాకు తెలిసింది. ఇద్దరం అయితే ఇట్లా షాక్, నాకు ఇట్లా అయిందనమాట. కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. మేమిద్దరం ఒకటే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్, మాకేం తెలియట్లేదు అంటే ఇట్లా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు. సో మొత్తానికైతే డైజెస్ట్ చేసుకొని ఇప్పుడు ఏంది అన్నిట్లా ఆలోచనలలో ఉండే అనమాట. దాని తర్వాత ఫస్ట్ అయితే సెటిల్ అయినాము, డాక్టర్ దగ్గరికి పోవాలని డిసైడ్ అయినాం అనమాట. డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏదన్నా సప్లిమెంట్ స్టార్ట్ చేయాలన్నా లేదా నెక్స్ట్ ఏందో చెప్తారు, ఎందుకంటే మనకు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం తెలియదు. ఆ తర్వాత మార్నింగ్ ఇంకా పేరెంట్స్కి రివీల్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి మా మమ్మీకి అయితే కాల్ చేసిన.
పొద్దున్న 6:30 అవుతుంది. కాల్ చేసేసి హాయ్ అమ్మమ్మ అంటే నిద్రలో నుంచి అమ్మమ్మ అంటుంది ఈమె అని అనుకుంది మా మమ్మీ. అట్లా మేము సర్ప్రైజ్ అయితే ఇచ్చినాము. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసినాము. అట్లా గుడ్ న్యూస్ అయితే అందరు చెప్పి దాని తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళినాం అనమాట. సో హాస్పిటల్లో ఏం జరిగింది, ఫస్ట్ కన్సల్టేషన్, డాక్టర్ ఏమన్నది, అండ్ నా యాక్చువల్ సిమ్టమ్స్, ప్రాపర్ సిమ్టమ్స్ ఏమేమి వచ్చినాయి అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి అట్ లాస్ట్. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది 8th యానివర్సరీ అనమాట. మా లైఫ్లో 8 అనేది ఎస్పెషల్లీ నా లైఫ్లో చాలా లక్కీ అనమాట. నా బర్త్డే కూడా 8th జూన్. 8 అనేది ఎప్పుడు మాకు లక్కీ. సో మాకు తెలియదు 8th యానివర్సరీకి మాకు గిఫ్ట్ రాబోతుందని. ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అట్లా కొంచెం డౌట్గా ఉండే. అఫ్కోర్స్ నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల నేనే వద్దనుకున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, బ్యాక్ పెయిన్ ఉండే, డిస్క్ ప్రొట్రూషన్ అయ్యి నేను ఒక 2 years నడుముకు బెల్ట్ వేసుకొని తిరిగినా అనమాట. అట్లా రికవర్ అయ్యి ఫిజియోథెరపీ చేసి అంతా చేసి రికవర్ అయినా అనమాట. సో ఈ 8th యానివర్సరీకి మేము యానివర్సరీ రోజు స్టేజ్ చేసుకుంటే బాగుంటుండే, బట్ స్టిల్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. సో పెద్దమ్మ తల్లికి ఆల్రెడీ మొక్కేసినాం కాపాడమని. సో కాపాడుతుందని అనుకుంటున్నాం. మీరు కూడా మీ ప్రేయర్స్లో మమ్మల్ని గుర్తు చేసుకోండి. మా బేబీ హెల్తీగా మంచిగా ఉండేటట్టు చూడండి. నాకైతే ఇంకా టెన్షన్గానే ఉంది, కానీ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ అండి. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఎస్. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? యా, డెఫినెట్గా నువ్వు చెప్పినట్టుగా సర్ప్రైజ్డ్ ఉండే. వీ ఆర్ నాట్ రెడీ అండ్ యా, ఆల్ హ్యాపెండ్. ఇట్స్ ఆల్ ఇన్, ఇట్స్ గిఫ్ట్ అంతే. మాకేమనిపిస్తుంది అంటే ఇది ఒక గాడ్స్ గిఫ్ట్. అఫ్ కోర్స్ నాకు కెరియర్ ప్లాన్స్ ఉండే. మా మ్యారేజ్ డే గిఫ్ట్ అది. నాకు కెరియర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి అంటే నాకు మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి, మంచి కంపెనీని యూజ్ చేసుకోవాలి, శాలరీ 6 months రావాలి, ఇవన్నీ కోరికలు ఎక్కువ ఉండే అనమాట. సో అదైతే అయ్యేటట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ అంటే ఎవరు తీసుకోరు, అండ్ వెళ్ళిన వెంటనే స్ట్రెస్ అవ్వలేము కదా. ఇది ఇన్ని ఇయర్స్ తర్వాత మనకు వచ్చింది కాబట్టి ప్రయారిటీ ప్రెగ్నెన్సీకి ఇద్దాం అనుకుంటున్నా. గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే హెల్త్ నాకు సపోర్ట్ చేస్తుందా చేయదా అని నాకు చాలా డౌట్. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఎనర్జీ కూడా సరిపోవట్లేదు ఇప్పుడు. సో ఆఫీస్కి వెళ్ళి నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నా. నాకేంటంటే జాబ్ జాయిన్ అయినామంటే కరెక్ట్గా ఫోకస్ పెట్టి కరెక్ట్గా పని చేయాలి, యాక్టివ్గా ఉండాలి. సో ఇప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ డేస్ కదా, సో నేను చేయలేను అని అనిపిస్తుంది. సో ఆ విధంగా నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నేను ఏదో చేయాలనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మనం అనుకునేది కాదు, లైఫ్ అంటేనే మనం అనుకుంది జరగదు కదా. సో ఇప్పుడు జరుగుతుంది యాక్సెప్ట్ చేసి ప్లాన్ బి ఏం చేయాలో ఆలోచిద్దామని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఈ మదర్హుడ్ జర్నీని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. అది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ అవసరం లేదు, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోస్ నేను డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ పెడతా. ఎట్లా సిమ్టమ్స్ ఉన్నాయి, ఎట్లా ఏమవుతుంది, మా డాక్టర్ విజిట్స్ ఏమవుతున్నాయి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ ఇన్ఫర్మేటివ్. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ నా జర్నీ ఏదైతే ఉందో అది మొత్తం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఐ డోంట్ నో, నేనైతే ప్రయారిటీ లైఫ్కి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. మధ్యలో రికార్డ్ చేసుకుందామా అయితే రికార్డ్ చేస్తాను, కానీ నేను మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.